ఈరోజు రంగినేని గార్డెన్స్లో ఎస్విజేసి కాలేజ్ అద్భుతంగా ఫ్రెషర్స్ డే నిర్వహించని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో పాల్పంచుకోవడానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కరీంనగర్ రూరల్ వెంకటరమణ గారు వచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ వర్క్డ్ ఇన్ అమెరికా ఆల్సో ఈజ్ గుడ్ నేమ్ ఈజ్ వెంకట్. తను కూడా ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్గా పార్టిసిపేట్ అయ్యి ఆ పిల్లలందరినీ బ్లెస్ చేశారని చెప్పడానికి గర్వపడతాను. ప్రతి సంవత్సరం సెకండ్ ఇయర్ విద్యార్థులు బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్ని ఆహ్వానించేటువంటి సాంప్రదాయాన్ని గత కొన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 24 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పండుగ వేడుకని తప్పకుండా తిలకించాల్సిందిగా ఆ పిల్లలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సెకండ్ ఇయర్ పిల్లలు మనస్ఫూర్తిగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి అద్భుతమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ తోటి పిల్లలు అన్ని రకాల సాంగ్స్, దేశభక్తి గీతాలు, కల్చరల్ యాక్టివిటీస్, గణేష్ సాంగ్, ఏ సాంగ్ అవసరం ఉందో అవన్నీ తోటి కిడ్స్ తోటి అలరించి పిల్లలందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగిస్తామని వాదన జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎస్విజేసి తన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొస్తూ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్ కూడా మనం బైపీసీలో 438, 437, 36, ఈవెన్ ఎంపీసీలో 467, 67, 67, 66 అట్లా నీట్ ఐఐటీలో తీసిపోకుండా చిన్న సంస్థ అయినా అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉంది. అందుకే చదువు ఎవరు సొత్తు కాదని చెప్పడానికి ఎస్విజేసి లైవ్ ఎగ్జాంపుల్ అని మేము గర్వంగా చెప్పగలం. ఎందుకంటే నిజాయితీ గల విద్యా సంస్థ, నిజాయితీ గల మార్కులతో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ముందు వరుసలో ఎస్విజేసి ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అతిథులకి, తల్లిదండ్రులకి, పిల్లలందరికీ కూడా ఎస్విజేసి యాజమాన్య పక్షాన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హరికృష్ణ.